ఇక డీటెయిల్స్ చూస్తే యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. శనివారం జరిగిన ఫైనల్స్ లో 5గురు భారత బాక్సర్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఇంగ్లాండ్కు చెందిన రూబీ వైట్ను 5-0 ఏకగ్రీవ నిర్ణయంతో ఓడించి స్వర్ణాన్ని సాధించింది. ఆరంభం నుంచి చివరి వరకు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 57 కేజీల విభాగంలో జాస్మిన్ నార్థన్ ఐర్లాండ్ బాక్సర్ మైకెల్ వాల్ష్ ను 5-0 తేడాతో చిత్తు చేసి మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో జమ చేసింది. యాభై 4 కేజీల విభాగంలో ప్రీతి కెనడాకు చెందిన డెల్లోడోపై 5-0తో విజయం సాధించింది. బౌట్ మధ్యలో ప్రత్యర్థిని నాక్డౌన్ చేసి తన ఆధిపత్యాన్ని చాటింది. 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి ఇంగ్లాండ్ బాక్సర్ చాంటెల్ రీడ్ పై 5-0తో సునాయాసంగా గెలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇక 60 కేజీల విభాగంలో ప్రియా ఘంగస్ కెనడాకు చెందిన మేరీ భతల్ అల్ అహ్మదియాతో హోరాహోరీగా పోరాడి 4-1 స్ప్లిట్ డిసిషన్తో విజయాన్ని సాధించింది. తొలి రౌండ్లో వెనకబడినా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఒకే టోర్నమెంట్లో 5గురు భారత మహిళా బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించడం భారత బాక్సింగ్ చరిత్రలోనే అరుదైన ఘనతగా నిలిచింది. ఈ విజయాలతో అంతర్జాతీయ బాక్సింగ్ లో భారత్ మరోసారి తన సత్తాను చాటుకుంది. పురుషుల బాక్సింగ్స్ లో మరో 2 స్వర్ణాలు దక్కించుకున్నారు. 80 కేజీల విభాగంలో అంకుష్ ఫంగల్, 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ గోల్డ్ సాధించారు. దీంతో బాక్సింగ్ లోనే భారత్ 7 బంగారు పతకాలను సాధించింది. మొత్తం 39 మెడల్స్ తో పాయింట్ల పట్టికలో ఇండియా 4వ స్థానంలో కొనసాగుతోంది. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. శనివారం జరిగిన ఫైనల్స్ లో 5గురు భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఇంగ్లాండ్కు చెందిన రూబీ వైట్ ను 5-0 ఏకగ్రీవ నిర్ణయంతో ఓడించి స్వర్ణం సాధించింది. ఇక కామన్వెల్త్ గేమ్స్ లో భారత జోరుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా ఒకే రోజు బాక్సింగ్ లో భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఎలా చూడొచ్చు ఈ విజయాలను? అందులోనూ మహిళలు అద్భుతంగా రాణించి భారత్ను పతకాల పట్టికలో 4వ స్థానానికి చేర్చారు. ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ వంశీ. కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళా బాక్సర్లు సంచలనం సృష్టించారు. గ్లాస్గోలో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్ లో నిన్న శనివారం ఫైనల్స్ లో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ తో చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా మహిళల్లో సాక్షి, జాస్మిన్, ప్రీతి, ప్రియా, అరుంధతికి స్వర్ణాలు దక్కాయి. ఫైనల్స్ లో భారత బాక్సర్ల పూర్తి ఆధిపత్యం అనేది కనిపించింది. మహిళల బాక్సింగ్ లో భారత్ మరోసారి ప్రపంచానికి సవాల్ చేసిందని చెప్పాలి. ఇప్పటి వరకు మహిళల బాక్సింగ్ కు సంబంధించి గతంలో మేరీకామ్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు స్టిల్ భారత్ యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతుంది అనే చెప్పాలి. ఒకే ఈవెంట్ లో 5 గోల్డ్ మెడల్స్ తో అరుదైన ఘనత సాధించింది భారత్. పతకాల వేటలో బాక్సర్ల యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉందని చెప్పాలి. కామన్వెల్త్ వేదికపై భారత్ గోల్డెన్ గ్లోరీ మోగించింది. ప్రత్యర్థులను చిత్తు చేశారు భారత మహిళా పంచ్ పవర్స్. సో భారత్ బాక్సింగ్ కు ఇది కొంత ఘనమైనటువంటి చరిత్రగా భావించాల్సి ఉంటుంది. నిన్ననే మొత్తం ఏకంగా 6వ స్థానంలో నిలబెట్టారు. మొత్తం గేమ్ ఇవాళ కంప్లీట్ అయ్యడానికి మరికొన్ని మెడల్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 ఫైనల్ అంటే 20 సంబంధించినటువంటి మెడల్స్ తో ఫైట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు వైపున బాక్సింగ్ కు సంబంధించి కావచ్చు, అలాగే మరోవైపు ఇతర ఆటలకు సంబంధించి కూడా మెడల్స్ సాధిస్తూ మొత్తం 20 పతకాలను ఖాతాలో వేసుకోవడం, అలాగే 6వ స్థానంలో నిలవడం. సో ఇవాళ ఫైనల్ గా ఇవాళతో ముగియబోతూ ఉండటంతో ఇవాళ మరికొన్ని పతకాలు కూడా సాధిస్తారన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.